వరదల్లో చిక్కుకున్న పిచ్చుక. అనగనగా ఒక కారడవి ఉంది. అందులో పావురం, చిలుక, పిచ్చుక, గ్రద్ద నివసిస్తూ ఉండేవి. అక్కడున్న పక్షుల్లోకి అతి చిన్న పక్షి పిచ్చుక. అందుకే అదంటే అందరికీ చులకన. పిచ్చుక ఎప్పుడూ తన తోటి పక్షుల కంటే గొప్పగా ఉండాలని అనుకునేది. కాని సాధ్యమయ్యేది కాదు. పిచ్చుక ఆ పక్షులతో కలిసిపోకుండా తన మటుకు తాను దూరంగా బతికేది. ఒంటరిగా బతకటం వల్ల పిచ్చుకను ఏ పక్షి పట్టించుకునేది కాదు. ఓ రోజు పిచ్చుక, నేనంటే ప్రతి ఒక్కరికి ఎందుకంత కోపం? నన్ను ప్రతి ఒక్కటి చులకన చేసి తక్కువగా చూస్తాయి. నేను ఇలా వాటికి దూరంగా ఉండి మంచి పని చేశాను. నాకిక్కడ సరిపోయేంత ఆహారం ఉంది. నీటి సమస్య లేదు. నేనెవ్వరికీ తల వంచాల్సిన పనీ లేదు. ఇక్కడే ఎంచక్కా హాయిగా బతికేయచ్చు. పిచ్చుక అలా అనుకుంటూ ఉండగా అక్కడికి చిలుక వస్తుంది. చిలుక పిచ్చుకను చూసి జాలిపడుతుంది. చూడు పిచ్చుక, నువ్వు ఇక్కడ ఉండడం ఏమాత్రం నీకు మంచిది కాదు. కాస్త ఆలోచించు. నువ్వు అందరితో పాటు ఉండొచ్చు కదా. మీరంతా చాలా పెద్దగా ఉన్నారని పొగరు. అందుకే నేను మీ దగ్గర ఉండడానికి ఇష్టపడను. ఇక్కడ నేను ఎంత బావున్నానో చూడు. నాకేం కొరత లేదు. అక్కడికొస్తే ఒక్కొక్కరు ఒక్కో మాట అంటారు. నేను ఒకరి దగ్గర మాట పడుతూ ఉండలేను. ఇదిగో పిచ్చుక, దయచేసి నీ బుద్ధి మార్చుకో. కాస్త ఆలోచించు. నువ్వు నా మాట వినవని నాకర్థమైంది. ఇక నేనుంటాను. ఏదో అలా ఆహారం కోసం వెళ్తూ వెళ్తూ నువ్వు కనిపించావు. ఓసారి నీతో మాట్లాడాలని ఇలా వచ్చాను అంతే. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పావు కదా, ఇక దయచేయి. చిలుక మాటలను పిచ్చుక లెక్క చేయలేదు. తన పంతంతోనే ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఓ రోజు పిచ్చుక గూటి వద్దకు పావురం వస్తుంది. పావురాన్ని చూడగానే పిచ్చుక కంగారు పడుతుంది. ఏంటి ఇలా వచ్చావ్? ఏదో నిన్ను చూడాలనిపించింది, అందుకే ఇలా వచ్చాను. నన్ను చూడాలనిపించిందా? లేకుంటే నా గూటిని చూసి ఏదో ఆహారం ఉంటుందని వచ్చావా? నువ్వెప్పుడూ ఇలా పొగరుగా మాట్లాడితే ఎలా చెప్పు? మనం ఒకటి కదా. ఇంకోసారి నన్ను మీతో కలిపి మాట్లాడకు. నాకు చాలా కోపం వస్తుంది. దయచేసి నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళిపో. పిచ్చుక అలా అనేసరికి పావురం అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వారం రోజులకు ఆ ప్రాంతంలో హోరున గాలులు, వర్షం పడుతుంటుంది. వర్షానికి పిచ్చుక గూడు కూడా కూలిపోతుంది. భీకరమైన వర్షానికి వరదలు కూడా ఎక్కువవుతాయి. ఆ వరదల్లో పిచ్చుక చిక్కుకుంటుంది. అయ్యో, నేను వరదల్లో చిక్కుకున్నానే. నన్ను కాపాడేవారే లేరు. కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. పిచ్చుక ఎంత అరుస్తున్నా ఎవరూ అక్కడ ఉండరు కాబట్టి పట్టించుకోరు. ఆ తర్వాత చాలాసేపు అరిచి అరిచి గింజుకుంటున్న పిచ్చుక తాను ఇక చనిపోతుందని అనుకుంటుంది. ఆ సమయంలో అక్కడికి పావురం, చిలుక వస్తాయి. వరదల్లో చిక్కుకుపోయి ఉన్న పిచ్చుకను తమ కాళ్లతో అంటిపెట్టుకుని రెండూ ఆకాశంలోకి ఎగురుతాయి. పిచ్చుక ప్రాణాలను కాపాడుతాయి. చూసావా పిచ్చుక, ఎప్పుడూ మన వాళ్లతో ఉంటే మనకే మంచిది. కష్టమైనా నష్టమైనా కలిసి ఉంటేనే కలదు సుఖం. ఇకనైనా నువ్వు మాతోనే ఉండు, సరేనా? మీతోనే ఉంటాను. ఇన్నాళ్ళు మీ విలువ తెలియకుండా పెరిగాను. నన్ను క్షమించండి. ఇక మీతో సంతోషంగా జీవిస్తాను. పిచ్చుక ఆ తర్వాత తన స్నేహితులతోనే సంతోషంగా జీవిస్తుంది. పిచ్చుకను చిలుక, పావురం బాగా చూసుకుంటాయి.